స్ప్రింగ్ గార్డెన్ సాలడ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉడికించిన బంగాళదుంప, క్యాప్సికమ్, కీరా, ఉల్లిపాయ, టొమాటో, క్యాబేజ్, పుదీనా, నిమ్మకాయ, ఇంకా హంకర్డ్. హంకర్డ్ అంటే చిక్కటి పెరుగుని బట్టలో, అంటే తెల్లటి బట్టలో అలా పిండేసి అలా వదిలేస్తే కాసేపు నీళ్ళంతా కూడా పక్కకు వచ్చేసి గట్టిగా మిగులుతుంది కదా, దాన్ని హంకర్డ్ అంటారు. ఓకే, హ్యాంగ్ చేసిన కర్డ్ అనొచ్చు. అట్లా చిక్కటి పెరుగు, బాగా గడ్డగా ఉన్న పెరుగు అనమాట. హంకర్డ్ తోటి చాలా మంచి డ్రెస్సింగ్స్, డిప్స్ రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనం మైనీస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా హై కొలెస్ట్రాల్ అని కానీ ఇట్లా అనుకుంటూ ఉంటారు కదా, ఆయిల్ ఎక్కువ ఉంటుంది. అట్లాగా దానికి సబ్స్టిట్యూట్గా చాలా పదార్థాలకి హంకర్డ్ యూస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. ఓకే ఓకే మొదలు పెట్టేద్దామా? అండ్ చాపింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఉల్లిపాయతో స్టార్ట్ చేద్దాం. దీన్ని సాలడ్ స్లైస్ కట్ చేస్తున్నాం. సాలడ్ స్లైస్ అంటే తెలుసు కదా, ఈ విధంగా హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకోవడం సాలడ్ స్లైస్. ఎప్పుడైనా ఉల్లిపాయ ఈ విధంగా సింగిల్ లేయర్ తోటి పోగులుగా వస్తే ఈ సాలడ్కి వాడుకోవడానికి ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. చూసారు కదా, నీట్గా ఉంది, ఒకటే చుట్టూ, డబల్ లేయర్స్ లేకుండా. ఓకే, just like that. సాలడ్కి కటింగ్ చాలా ఇంపార్టెంట్. ఎంత జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకుంటామో అంత మంచిది. దీన్ని చాలాసార్లు చెప్పేశాను కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంటుందని మీకు అనుకోవట్లేదు. బట్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళ కోసం, డౌట్ ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నా. ఆనియన్ కట్ చేసేటప్పుడు అగైనెస్ట్ ద గ్రెయిన్, టువర్డ్స్ ద గ్రెయిన్ అన్నట్లుగా రెండు రకాలు ఉంటుంది. ఇది మనం సాలడ్ స్లైస్ చేసినప్పుడు అగైనెస్ట్ ద గ్రెయిన్ అనమాట. ఉల్లిపాయలో పోగులు ఉంటాయి కదా, ఆ పోగుల లోపల సన్నటి రంధ్రాల్లాగా ఉంటుందన్నమాట గ్రెయిన్స్. దానిలోనే దీనికి కావాల్సిన సారం అటు ఇటు ప్రవహిస్తూ ఉంటుంది, నరాల్లాగా. ఎప్పుడైతే మనం అగైనెస్ట్గా కట్ చేస్తామో ఇందులో ఉన్న ఈ పోర్స్ అన్నీ కూడా ఎక్కువ వరకు డ్రెస్సింగ్కి, లేకపోతే మనం కలిపే పదార్థానికి ఎక్స్పోజ్ అవుతాయి. ఎక్కువగా యూస్ చేసుకొని దీనికి చక్కటి ఫ్లేవర్, డ్రెస్సింగ్ అంతా కూడా దీంట్లో ఇండ్యూస్ అవుతుంది. అందుకనే సాలడ్ స్లైస్ ఈ విధంగా కట్ చేసుకుంటాం. చాలా టూ మచ్ కదా, బట్ దట్ ఈస్ రైట్. ఈ ప్రక్రియలో కళ్ళు మండిపోతున్నాయి. నెక్స్ట్ టైం కట్ చేద్దాం. కీరా నేను ఇంగ్లీష్ క్యూకంబర్ అంటారు దీన్ని, అది వాడుతున్నాను. మనకి ఇవాళ రేపు ఇవన్నీ బాగా విరివిగా దొరుకుతున్నాయి. దీనికి సీడ్లెస్ కానీ స్కిన్లెస్ కానీ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు తీసుకున్న దానికి కాస్త ముదురుగా ఉండి విత్తనాలు గట్టిగా ఉన్నాయనిపిస్తే దెన్ యూ కెన్ గో ఫర్ సీడ్లెస్ అండ్ స్కిన్లెస్. ఈ విధంగా డైస్ చేసుకుందాం. నిజానికి ఇంకా పెద్ద డైస్ ఉన్నా బాగుండేది, పొరపాటు నేను కట్ చేశాను. దిస్ ఐఎమ్ కంటిన్యూయింగ్ ఇట్. ఓకే, కీరా అయిపోయింది. నెక్స్ట్ క్యాప్సికమ్. కాస్త చిన్న సైజ్ జూలియన్స్ కట్ చేద్దాం. like that. Next, purple cabbage. Shred చేసేసుకోబోతున్నా దీన్ని.
ఇలా పెట్టి like that. నెక్స్ట్ ఇన్ని అయిపోతున్నాయి అప్పుడే బంగాళాదుంప. మరీ ఓవర్ కుక్ చేసుకోకండి బంగాళదుంప. కొంచెం పచ్చిదనం పోయే రకంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఉడికించుకుంటే. డన్. లాస్ట్లో టొమాటో. టడా. అన్నీ కటింగ్ అయిపోయింది కదా. నౌ విల్ ప్రిపేర్ అ నీట్ డ్రెస్సింగ్. డ్రెస్సింగ్ కోసం హంకర్డ్ చెప్పా కదా, హంకర్డ్ అంటే ఏంటో ఇంతాకే. సో అలాంటి హంకర్డ్ తీసుకున్నాము. హంకర్డ్లో కొద్దిగా ఉప్పు. సమ్మర్లో పెరుగు తినడం ఎంతైనా మంచిది, మనకు తెలిసిన విషయమే అది. అందుకనే దీన్ని వాడుకుంటున్నాం. గట్ హెల్త్కి పెరుగు చాలా చాలా మంచిది. కొంచెం ఎక్కువగానే వేసాను మిరియాల పొడి. ఉప్పు మిరియాల పొడి వేసుకున్నాము. తదుపరి నిమ్మరసం బాగా దట్టంగానే వేసుకుంటున్నాను. నౌ మిక్స్ మిక్స్ మిక్స్. పెరుగులో గుల్ల ఉంటుంది మనకు తెలుసు. కొంతమందికి నచ్చుతుంది, దాన్ని పట్టించుకోరు. కానీ కొంతమందికి గుల్లగా ఉంటే నచ్చదు. నాకు కూడా స్మూత్గా అయిపోవాలి, క్రీమ్ లాగా. అంతవరకు విస్క్ చేసుకోవాలి. టడా. డన్. చక్కటి డ్రెస్సింగ్ రెడీ. ఇప్పుడు ఇందులోకి వెజిటబుల్స్ వేసేసుకుందాం. క్యాబేజ్, క్యాప్సికమ్, కీరా, ఉడికించిన బంగాళాదుంప, టొమాటో, ఉల్లిపాయ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒకటి మిస్ అయ్యాం, అదేంటంటే పుదీనా. దీన్ని కూడా ఫైన్ చాప్ చేసేసి లేకపోతే రఫ్ చాప్ చేసి వేసుకుందాం. మనకు వీఆర్ చాలా లక్కీ. చాలా తెలుగు ఇంగ్లీష్ అయిపోయింది. సో మనం నిజంగానే చాలా లక్కీ. ఈ ఫ్రెష్ హర్బ్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ మనకు విరివిగా దొరుకుతూ ఉంటాయి. ఇవేం పెద్ద మ్యాటర్ కాదు. బయట దేశాల వాళ్ళకి అంత ఈజీ కాదు ఇవి. కాబట్టి మనకు బాగా దొరికే ఈ హర్బ్స్ని పుష్కలంగా వాడుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇట్లాంటివన్నీ కూడా. ఓకే, ఈ డ్రెస్సింగ్ అంతా కూడా చక్కగా కలిసిపోయి
మొత్తం ముక్కలకన్నింతటికి పట్టేలాగా కలుపుకోవాలి. అంతే, కలిసిపోయింది. బాగుంది కదా. ఇట్ ఈస్ ఈవెన్ లుకింగ్ అమేజింగ్. టేస్ట్ ఇలాగే ప్రిజర్వ్ చేసుకుంటాను నేను మీతో పాటు, అంటే మీకు ప్రజెంటేషన్లో చూపించి తర్వాత టేస్ట్ చేసి చూస్తాను. ఆ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అలాగే హోల్డ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ సిన్స్ సాలడ్ ఈజ్ రెడీ, వీ కెన్ గో టు presentation.